వ్యభిచారులకు వేసేది. సిలువ ఎవరికి వేసేదండి? మోసగాళ్ళకి వేసేది. సిలువ ఎవరికి వేసేదండి? అవునండి, ఆత్మహత్యలు చేసేవాడికి వేసేది. అలాంటి సిలువకు ప్రభు అయిన యేసుని సిలువ వేసినట్టుని సిలువకి ఏమొచ్చింది? విలువ వచ్చిందండి. కాబట్టి అందుకనే ఆ యొక్క మరియ ముందుగానే ఏం చేసిందంటే ఆయన పాదాలకి ఆయన నెత్తి మీద ఆ యొక్క అత్తరగుండి భగవతి అభిషేకం చేసేసింది. కాబట్టి ఈరోజు ఆయన సిలువకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగానే మార్గంలో 7 రోజుల ముందు ఆవిడ అభిషేకం చేసి మళ్ళీ ఆయన యొక్క దేహానికి అభిషేకం దొరకదని ఆవిడ ముందు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడి స్తోత్రం. అందుకని మరియను కూడా ఏమన్నాడంటే ఈ భూలోకం ఉన్నంత వరకు మీరు నాకు సాక్షులై ఈవిని కనపరుస్తారని చెప్పారు. కాబట్టి దేవుడికి ఏది చేసినా కనపరుస్తారు. మీరు ఏ సంవత్సరం దేవుడికి ఏమి ఇచ్చారో అది ఇక్కడ కనపరచబడుతుంది. ఎప్పుడు ఎవరు ఏం చేశారో దేవుడు చూస్తాడు. కాబట్టి వారు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. దేశమంత చీకటెను కమ్మగా ఇచ్చిన ప్రతి వారు గొప్పగా వాటి అర్థాలు చెప్పారు. వాటి యొక్క వాసన వివరణ తెలియజేశారు. ఒక్కొక్కరు చెప్పుతుంటే నా హృదయంలో సంతోషం ఉప్పొంగిపోతుంది. మరి అలాంటి ఇంకా వచ్చే సంవత్సరం మనందరూ బతుకుంటే ఇంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఎవరు మాట్లాడాలి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు జయించామో నేను రాసుకున్నాను, నా డైరీలో రాసుకున్నాను. కాబట్టి ఈ మాటలు మళ్ళీ మీకే ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు పరుచుకొని ఎక్కువగా వాటిని అభ్యసించి వాటిని ధ్యానించి ఇంకా అభివృద్ధి చెందాలని దేవుని పేరు మనం చేస్తున్నాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు 27 సిలువకు 20 తెచ్చిన ప్రభువుకి మనందరూ సాక్షులుగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మాట్లాడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించుకుంటాం. పాడిన ప్రతి పాటలో కలిపిన వారందరూ దేవుడు దీవించుకుంటాం. వారందరూ దేవుడు దీవించుకుంటాం. ఈ సమయంలో రతనరాజు గారు వచ్చిన ప్రార్థన చేస్తారు. అలాగే ఆశాతో వచ్చి ప్రార్థన చేస్తుంది. అలాగనే మరియమ్మ గారు వచ్చి